వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి 26 కోట్ల రూపాయలని విద్యార్థుల నుంచి గత 2-3 ఏళ్లలో అక్రమంగా వసూలు చేశారు అని చెప్పి ఈ ఉన్నత విద్యా కమిషన్ ఏదైతే ఈ రిఫరెన్స్లు ఇవన్నీ కూడా ఇచ్చిందో, ఏపీహెచ్ఈఆర్ఎంసి ఈ సిఫార్సులు ఏవైతే చేసిందో దీన్ని తీసుకెళ్ళి ఎస్వి యూనివర్సిటీకి అటాచ్ చేయండి, వాళ్ళకి విద్యా సంవత్సరానికి సంబంధించి నష్టం లేకుండా, అలాగే వీళ్ళ నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేయండి, అలాగే 15 రోజుల్లో 26 కోట్ల రూపాయలు ఖచ్చితంగా విద్యార్థులకు వెనక్కి చెల్లించాలి అని చెప్పి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ అనుమతులు రద్దు చేయాలి అని చెప్పి చెప్పిందో దానికి సంబంధించినటువంటి వివరాలని పంచుకుంటూ అందులో ఒకానొక భాగస్వామిగా ఉన్నటువంటి మంచు విష్ణు సన్ ఆఫ్ మంచు మోహన్ బాబు గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రకటనలోనే ఉంది అసలు జోక్ అంతా కూడా. ఆ ప్రకటన ఏంటో ఒకసారి మనం చదివి వినిపిద్దాం. ఒకసారి ఏంటంటే, మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఏపీహెచ్ఈఆర్ఎంసి చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. మోహన్ బాబు విద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా సిఫార్సులను వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో సబ్జుడిస్లో ఉంది. ఏపీహెచ్ఈఆర్ఎంసి సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వులన్నింటినీ ధిక్కరించి దీని పోర్టల్లో పెట్టడం అనేది చాలా దురదృష్టం. ఏపీహెచ్ఈఆర్ఎంసి చేసిన సిఫార్సులు సరికాదు అంటూ మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసినటువంటి సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దు అని తల్లిదండ్రులకు మీడియాకి తెలియజేస్తున్నాం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ బృందం పూర్తిగా సహకరించింది అని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే ఎలాంటి తప్పు జరగలేదు అంటే వీళ్ళు సహకరించారు అనేటువంటి పాయింట్ కమిషన్ వాళ్ళు నోటీస్లో అందులో పేర్కొన్నారు. అది వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మేము ఎటువంటి తప్పు చెయ్యలేదు, అలాగే మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం మోహన్ బాబు మార్గదర్శనంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విజయం అందిస్తూ యువతని శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. ఇది ప్రకటన సారాంశం. అయితే ఇక్కడ మంచు విష్ణు గారు తడబడ్డారు. ఎస్, ఆయన తడబడింది ఏంటంటే, ఏపీహెచ్ఆర్ఎంసి వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వత్తాసుగా వీళ్ళు కూడా ఏం చెప్పుకున్నారు, దాంట్లో వాళ్ళకి మేము పూర్తిగా సహకరించాము అని చెప్పి ఆ నివేదికలో వాళ్ళే పేర్కొన్నారు. అంటే మేము ఏం తప్పు చేయలేదు అని. అంటే సహకరిస్తే అన్నిటికీ పూర్తిగా సహకరించి రికార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించేస్తే ఏం తప్పు చేయనట్టేనా? ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. మేము 26 కోట్ల రూపాయలు అధిక ఫీజులు మేము వసూలు చెయ్యలేదు, విద్యార్థుల నుంచి పైసా కూడా మేము ఎక్కువ వసూలు చెయ్యలేదు, మొత్తం అంతా మా సొంతదే మేము పెట్టుకుంటున్నాము అని ఎందుకు చెప్పలేదు? కోర్టు వారి ఫైండింగ్ కూడా అదే. అక్కడ ఇచ్చినటువంటిది స్టే ఇచ్చారు, బాగానే ఉంది. కానీ రేపు ప్రభుత్వం ఎంటర్ అయ్యి దీని మీద సిఫార్సు తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళి అయ్యే మరి ఇలా జరిగింది, యూనివర్సిటీలు చర్యలు తీసుకోవడానికి ఇందులో స్టే ఇవ్వడానికి ఇంకోట లేదు, విద్యార్థుల దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు వసూలు చేశారు స్పష్టంగా తెలుస్తోంది. 15 లక్షల ఫైన్ కూడా కట్టారు అంటే ఇది ఇంకా జోక్ అండి. ఉన్నత విద్యా కమిషన్ వాళ్ళు 15 లక్షల ఫైన్ కట్టమన్నారు. ఫైన్ కట్టి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయకపోతే సవాల్ చేయాలి కదా, మేము ఎందుకు కట్టాలి ఫైన్, మేము తప్పు చేయనప్పుడు అని. 15 లక్షలు ఎందుకు కట్టినట్టు? ఇది ఒక పాయింట్. రెండోది, 26 కోట్లు మేము వసూలు చెయ్యలేదు అని చెప్పకుండా మేము ఏమి తప్పు చేయలేదు, వాళ్ళకి మేము పూర్తిగా సహకరించి కట్టాల్సినటువంటి ఆ ఫైన్ ఏదో కట్టమన్నారు, మేము కట్టేశాం. వాట్ ఏ లాజిక్! అసలు ఏమన్నా ఉందా మాట్లాడడానికి? కన్నప్ప విషయంలో అలాగే మాట్లాడారు ముందుకొచ్చి. సరే, అభినందనలు విమర్శలు ఇవన్నీ అది పక్కన పెట్టేద్దాం. దాంట్లో మనోజ్ మాట్లాడినటువంటి విషయాలు, దాన్ని ఒక పర్సనల్ గ్రడ్జ్ అన్నటువంటి దాని మీద క్రియేట్ చేసి మనోజ్ని లోపలికి రానివ్వకపోవడం ఇవన్నీ కూడా చేశారు. అది కూడా అయ్యింది. అట్లీస్ట్ పోనీ ఇన్ని దెబ్బలు తగిలాయి, ఇంత అయ్యింది, ట్రోలింగ్ బాగా అయ్యింది, ఇవన్నీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం మంచిగా మాట్లాడదాం చెప్దామంటే రిలీజ్ చేసినటువంటి ప్రకటన సారాంశం చూస్తే మేము డబ్బులు వసూలు చెయ్యలేదు అన్న ఒక్క మాట కూడా ఎక్కడా రాలేదు. అంటే 26 కోట్ల రూపాయలు అక్రమంగా విద్యార్థుల నుంచి అధికంగా నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేసింది వాస్తవమా కాదా? అంతే. మరి దాన్ని చెప్పలేదంటే మౌనం అర్ధాంగీకారం కాదు, వీళ్ళ మౌనానికి పూర్తి అంగీకారం అని చెప్పుకోవచ్చు ఈ ప్రకటన సారాంశానికి.
నిజంగా తప్పు చెయ్యని వాడైతే నిజంగా మోహన్ బాబు గారు అప్పుడు అంటూ ఉంటారు, నేను చాలా నిజాయితీ పరుని, నేను ముక్కుసూటిగా ఉంటాను, నేను క్రమశిక్షణ నా ఆయుధం అంటారు కదా. మరి అంత ఉన్నటువంటి వాళ్ళైతే 15 లక్షల ఫైన్ ఎందుకు కట్టారు? అక్కడ శానిటైజేషన్ ఇవన్నీ లేవు అనా? బాలికలకి బాలులకి సరైనటువంటి మరుగుదొడ్లు ఇవన్నీ కట్టలేదనా? క్యాంటీన్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవనా? శుచి శుభ్రత లేదు అనా? ఇలాంటివి ఏమైనా కంప్లైంట్లు వాళ్ళు వచ్చి చేసి పూర్తిగా హాస్పిటాలిటీ ఎలా ఉంది, బోధన ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వీటన్నిటిని చూసి 15 లక్షలు ఫైన్ వేశారా? కాదుగా. అక్రమంగా వసూలు చేశారు అన్నటువంటి పాయింట్ మీద కదా వేసింది. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పి ఒక్కసారి గూగుల్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి, పక్కన రివ్యూస్ వస్తాయి. ఫస్ట్, థర్డ్, సెకండ్ కామెంట్ చూడండి. అక్కడ మెస్లో ఫుడ్ పెడతారు, చాలా దరిద్రంగా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మార్చుకోరు అన్నటువంటి కామెంట్ మీకు కనిపిస్తుంది గూగుల్ చేస్తే. సెకండ్ కామెంటే, ఫస్ట్ది కూడా కాదు, సెకండ్ది థర్డ్ది కాదు, సెకండ్ కామెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ జనరల్గా ఏ కంపెనీ వాళ్ళైనా లేదంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఫస్ట్ కామెంట్ ఎప్పుడు మాది పాజిటివ్గా ఉండాలి, ది బెస్ట్ అన్నట్టుగా ఉండాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తారు. సెకండ్ కామెంట్లో చూస్తే యూజర్ రివ్యూస్లో అక్కడ పెట్టినటువంటి వాళ్ళు అక్కడ భోజనాలు చాలా చండాలంగా ఉంటాయి అని చెప్పి అంటున్నారు. సో నేను దాని మీద ఎక్కువ కామెంట్ చేయను, అది మీరు మాట్లాడాల్సినటువంటిది అక్కడ తెలిసి చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పాలి. ఇక ఇక్కడ ఆడిట్ రిపోర్ట్స్లో మొత్తం అన్నీ కూడా లెక్కలు బయటపడ్డాయి. 26 కోట్లు అదనంగా వసూలు చేశారు అన్నటువంటిది కూడా ఉంది. దీనికి వీళ్ళేం చెప్తున్నారు, విద్యార్థులు స్వచ్ఛందంగా కట్టారట 26 కోట్ల రూపాయలు. అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మరి ఇప్పుడు 26 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా విద్యార్థులు కట్టగలిగితే, మోహన్ బాబు యూనివర్సిటీకి కట్టగలిగితే వీళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇది నా అనుమానం మాత్రమే సుమా, నేనేమి అలిగేషన్ చేయట్లేదు. ఎందుకు ఇవ్వాలి అన్నదానికి మళ్ళీ దీంట్లో ప్రాసలు స్లాషలు తీసుకోమాకండి. 26 కోట్లు అదనంగా వసూలు చేశారు, వీళ్ళు చెప్పేదాని ప్రకారం స్వచ్ఛందంగా విద్యార్థులు ఇచ్చారు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇచ్చారు అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళే ఉండాలి, చదువుకునే వాళ్ళు. బడుగు బలైన వర్గాల వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, నిరుపేదలు అయితే లేరు. 26 కోట్లు కట్టారంటే 1,00,000 మంది అయితే చదవట్లేదు, అందులో లక్షలాది మంది అయితే చదవట్లేదు, కొన్ని వందలు ఉంటారు. అందరూ కలిసి 26 కోట్ల రూపాయలు కట్టారు. క్షమించాలి, మాట మాట్లాడితే 26,000 వస్తుంది, ఎందుకు ఇందాక వేరే లెక్క అదే చూసిన దానికి. 26 కోట్లు కట్టారు అన్నప్పుడు, అదనంగా స్వచ్ఛందంగా కట్టారన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే, సో వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అవసరం లేదు. ఆ లెక్కను చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈయన చేసినటువంటిది ఇదంతా కూడా ఒక జిమిక్ లాగా కనిపిస్తుంది తప్పితే వాస్తవం కనిపించట్లేదు అన్నదానికి అనేక అనుమానాలు కూడా కలుగుతాయి అక్కడ. మరి ఈవెన్ దో అక్కడ నిజంగానే చేసినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చి మేము వసూలు చేయలేదని మాత్రం చెప్పట్లేదు, స్వచ్ఛందంగా విద్యార్థులు ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకు మరి ఇంత తడబాటు కాకపోతే, ఇంత తప్పులు తడక కాకపోతే? పరువు పోగొట్టుకోవడమేగా. సింపుల్గా దీని మీద సరైనటువంటి సమయంలో మేము స్పందిస్తాము, గౌరవ కోర్టు పరిధిలో ఉంది. సింపుల్ మ్యాటర్, గౌరవ కోర్టు పరిధిలో ఉంది. ఏవైతే సిఫార్సులు చేశారో వాటి మీద కోర్టులో విచారణ జరుగుతోంది. వారి నిర్ణయాన్ని, ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము, కానీ మాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. అందువల్ల దీన్ని కోర్టు వారి పరిధిలో ఉంచడం జరిగింది. పెద్దలతో మాట్లాడతాము, ప్రభుత్వంతో సంప్రదిస్తాం ఖచ్చితంగా. దీంట్లో ఏదైతే లోపాలని మీరు అంటున్నారో అందులో లోపాలు లేవు. సరైనటువంటి సమయంలో కాస్త వ్యవధిలో మేము అన్ని వాస్తవాలు ప్రజల ముందుకి మీకు కూడా తీసుకొస్తాం, తల్లిదండ్రులకు కూడా మేము అన్నీ చెప్తాం ఖచ్చితంగా అన్నటువంటి ఒక్క ప్రకటన నార్మల్గా రిలీజ్ చేసినట్టయితే ఇప్పుడు మంచు విష్ణుకి సపోర్ట్ అనేది 100% దక్కేది, 100% దక్కేది. కానీ అలా కాకుండా ఉన్నత విద్యామండలి వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము, మేము ఫైన్ కట్టేసాం 15 లక్షలు, కోర్టులో స్టే తెచ్చుకున్నాం, వాళ్ళ ప్రకటనని మేము, వాళ్ళ సిఫార్సుల్ని వాటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. వాళ్ళ వెబ్సైట్లో తీసుకెళ్ళి పెట్టడం తప్ప, ఆ పోర్టల్లో ఆ మొత్తం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇన్ని మాట్లాడారు తప్ప 26 కోట్లు మేము వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అది సంగతి. ఇంకా మనోజే కాపాడాలేమో వెళ్ళి, వీళ్ళు తీసుకునేటువంటి ఈ అతి తెలివి నిర్ణయాలు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి, ఒరే బాబు మీకు మాట్లాడడానికి రాదు, ఎందుకు అనవసరంగా ఉన్నదాన్ని కూడా చెడగొడతారు, అదేదో నేను చూస్తాను, నేను మాట్లాడతానని చెప్పి రేపు ప్రెస్ మీట్ అది పెట్టి, ఇగో ఇక్కడ విద్యార్థులకి చాలా ఇబ్బందికరంగా ఉందని మనం చెప్పాను, వాటిని సరిదిద్దుకోవడానికి ఇగో ఇది ప్రణాళిక మేము చేస్తాము, వాళ్ళిద్దరు చేయకపోయినా నేను దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి మనోజ్ వచ్చి దీన్ని కాపాడాలి. ఇంకా ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.